అంటే నీ సాన్నిధ్యం, నీ దగ్గర చొరవ తప్పు కాదు వైదేహి. అది సరే, ఇందాకెక్కడున్నాను? విరహం. విరహం తట్టుకోవడం చాలా చాలా కష్టం వైదేహి. అందుకే మనసు మనిషి రెండూ దగ్గరే ఉండాలి. అందుకే నేను గట్టిగా కోరుకుంటున్నా, రేపు జరగబోయే హోమం మనమిద్దరం దగ్గరగా పక్కపక్కనే కూర్చొని కలిసి చెయ్యాలని. ఏం మాట్లాడుతున్నారు? మనం కలిసి హోమం చేయడం ఏంటి? భార్య భర్తలు కలిసి చేయాలి అంటే సీఏ మీరు కలిసి చేయాలి. అడవిలో చావు బ్రతుకుల్లో ఉన్నా సియా తోడుగా ఉండాలి. మరి నువ్వున్నావే. మొక్కు తీర్చుకోవడానికి గుడికెళ్ళినప్పుడు సియా తోడుగా రావాలి. మరి నువ్వొచ్చావే. నాకు సమస్య వచ్చినప్పుడు నువ్వే ఉన్నావు, ఓదార్పులోనూ నువ్వే ఉన్నావు. అది వేరు ఇది వేరు. భార్యాభర్తలుగా మీరు సీయానే హోమం చేయాలి. నేను రాముడు, నువ్వు సీత అని మీ తమ్ముడితో ఉదాహరణలు బాగానే చెప్తావు. కానీ నీ రాముడి పక్కన వేరే ఆడదుండాలనుకుంటున్నావు. రాముడు యాగం చేయాల్సి వచ్చినప్పుడు కూడా సీత పక్కన లేదు. అప్పుడు బంగారు సీతను పక్కన పెట్టుకుని యాగం చేశాడే తప్ప వేరే స్త్రీని పక్కన కూర్చోపెట్టుకోలేదు. మీ రాముడికి ఒక న్యాయం, నాకొక న్యాయమా? నీ రాముణ్ణే అడుగు. నేనడిగా, నీ రామయ్య ఏమన్నాడు తెలుసా? బంగారం లాంటి నీ సీత నీ పక్కనే ఉండగా వేరొకరితో హోమం చేయాల్సిన అవసరం నీకేంటి అన్నాడు. అదే జరుగుతుంది చూడు. నా పేరు శ్రియా, మాది బెంగళూరు. నేను షూటింగ్ చేస్తే చేస్తాను, లేకపోతే లేదు. నా రీల్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒసేయ్ 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 ఒసేయ్, ఏంటి ఇది? నాన్నమ్మా, అమ్మా, మీరెప్పుడొచ్చారు? ఇంకా మా అత్త ఏమోనని కంగారు పడిపోయా. ఇప్పుడే వచ్చాం గాని అసలు నీ వాలకవేంటే? నీకింకా ఈ పాటలు డాన్సులు పిచ్చి పోలేదటే? నువ్వు ఇంటి కోడలు అనుకుంటున్నావా, ఇంకేమన్నా అనుకుంటున్నావా? ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందా? మేం వచ్చేటప్పుడు నువ్వు కింద ఉండుంటే తెలుసుండేది. మీ అత్తయ్య గారు నీ గురించి ఏమనుకుంటున్నారు? అబ్బా, అత్తలన్నాక కోడళ్ళ గురించి ఏవేవో అంటారులేవే. అయినా నిన్ను నేను ఎన్నలేదు. అయినా ఎంత ప్రేమ చూపిస్తాను. ఆవిడంతా బాధపడుతుంటే ఏదేదో అంటున్నారేంటత్తయ్యా?
కోడలన్నాక కొంచెమైనా బాధ్యతగా ఉండాలి కదా. అసలేమీ పట్టించుకోకుండా గదిలో ఇలా డాన్సులు చేసుకుంటూ ఉంటే ఏ అత్తకైనా ఎలా ఉంటుంది? నీ చిన్న కూతురికి పనులేవి నేర్పలేదా అంటే తల తీసేసినట్టయిపోయింది. అసలు నువ్వు మారుతావా లేదా చెప్పు. ఆపవే. ఎవరో ఏదో అన్నారని పిల్లని పీకు తింటావా? ఇదిగో ఎక్కడ ఒక్కడే వదిలేయాలి. మన పిల్లని మనమే వెనకేసుకురావాలి. ఏంటమ్మా వెనకేసుకొచ్చేది? నువ్విలా ప్రతిదానికి వెనకేసి రాబట్టే అది ఇలా తయారవుతుంది. నీ గారాబం వల్లే చెడిపోయింది. ఏమంటున్నావురా? నువ్వు నన్నే అంటున్నావా? అవునమ్మా, అదే నా పెద్ద కూతురిని చూడు ఎలా ఉందో. ఉంటే అలాంటి ఆడపిల్ల ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. వస్తే అలాంటి అమ్మాయే కోడలుగా రావాలని కోరుకుంటారు. అసలు దాన్ని అడ్డం పెట్టుకునే నా మనవరాల్ని నానా మాటలు అంటున్నారా? అది చూపించే అతి వినయం వల్లే నా మనవరాలు చెడ్డదాల్లా కనిపిస్తోంది. ఇక చాలమ్మా. అయినా ఒక పిల్లోడు బాగా చదువుకోలేదంటే బాగా చదువుకునే అబ్బాయితోనే పోలిస్తారు. అప్పుడు చదువు రాని అబ్బాయి బాగా చదువుకోవాలని చూడాలి గాని అబ్బాయిదే తప్పంటేలా? చూడమ్మా, నువ్వు సరిగా లేవనుకో నిన్ను ఎవరూ ఏమనరు, నా పెంపకాన్ని అంటారు. అంటే అత్తామామలకి భర్తకి అనుకూలంగా ఉంటే తప్పేంటి? అదేమన్నా నేరమా? కష్టమా? మళ్ళీ మేము వచ్చేసరికి ఈ మాటలు వినిపించకూడదు. జాగ్రత్త. ఇప్పటికైనా వైదేహిని చూసి నేర్చుకో. అదింకా నీతో ఉండడం నీ అదృష్టం. అదృష్టం కాదురా, దురదృష్టం. అది ఇక్కడి నుంచి పోతే గాని నా మనవరాలి బాధలు తప్పవు. అదిగో వచ్చింది. రావే నా మనవరాలి పాలిట అదృష్ట దేవత. అసలేంటి నీ ఉద్దేశం? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు నానమ్మా అంత ఆవేశపడతావు? దేని గురించి మాట్లాడుతున్నావో అర్థమయ్యేలా చెప్పు. దేని గురించా? తెలీదా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? పెళ్లి చేస్తారని తీసుకొస్తే వచ్చాను. అప్పుడు నోరు మూసుకుని తెచ్చిన సంబంధం చేసుకుని వెళ్ళిపోకుండా ఏ సంబంధం తెచ్చినా వద్దంటున్నావంట. ఏంటే నీ ఉద్దేశం? పదే పదే నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంటే ఏం చెప్పన్నానమ్మా? తాళి కట్టించుకున్నాను, పెళ్ళైపోయింది. మళ్ళీ నాకెందుకు పెళ్లి చెప్పు? అమ్మో 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 అమ్మో. ఉసే సునైనా, విన్నావుటే? ఏం మాట్లాడుతోందో విన్నావుటే? పెళ్ళైపోయిందట. అంటే నీ అల్లుడే మొగుడని ఫిక్స్ అయిపోయిందే. ఇదిలా మాట్లాడుతుందని నేనప్పుడే ఊహించాను. ఏదో ఒక రోజు నా మనవరాలి కాపురానికి ఎసరు పెడుతుందనే అప్పుడే తాళి తెంచేద్దామనుకుంటే మీరంతా జాలి చూపించారు. ఇప్పుడు చూడు, ఏకు మేకైపోయి కూర్చుంది. దీని మెడలో ఈ తాళి ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది. తీవే తాళి. అత్తయ్య, ఏయ్, ఇంకా జాలి చూపిస్తావేంటే? అది నీ కూతురు బ్రతుకుని లాక్కోవాలని చూస్తోంది. అర్థమవుతోందా? నిజంగా లాక్కోవాలని చూస్తే నీకంతలా అరిచే ఛాన్స్ ఉండేది కాదు నానమ్మా. నువ్వు నోరు మీరా కొర్రకొంక. అత్తయ్య, మీరంతా వెనకేసుకురావడం వల్లే ఇది ఇంతలా రెచ్చిపోతోంది. అసలు దీనికంతటికి కారణం
ఈ తాళిబొట్టు. అది తీసేస్తే ఏ బాధ ఉండదు. తీయవే. ఎంత ధైర్యమే నీకు? అత్తయ్య వద్దత్తయ్య. నానమ్మ వదులు. నానమ్మ వదులు నానమ్మ. నువ్వు కూడా వద్దంటున్నావేంటే? నీకోసమే ఈ పాటలన్నీ. నీ పక్కనే ఉంటూ నీ మొగుడు కట్టిన తాళి ఉంచుకొని ఇంకో పెళ్లి చేసుకోనని ఇంత గట్టిగా చెప్తోందంటే దీని బుర్రలో ఏముందో అర్థం కావడం లేదా? ఏంటే నీ ధైర్యం? ముంద తాళి తీవే. అయ్యో అయ్యో నానమ్మ. వదలండి. ఇంకొక్కసారి నా తాలిబొట్టు మీద చెయ్యి వేస్తే మాత్రం ఊరుకునేది లేదు నానమ్మా. గట్టిగా కేకేస్తే చాలు కుక్కిన పేనులా పడుండేదానివి. ఇంత ధైర్యం నీకెక్కడి నుంచొచ్చిందే? చోటు మారగానే కొమ్ములు వచ్చాయా నీకు? అవును వచ్చాయి. ఇదిగో నెత్తి మీదున్నాయి. కనిపించడం లేదా? కొమ్ములతో పాటు బోలెడంతా ధైర్యం కూడా వచ్చేసింది. ఎందుకంటే ఇంత పెద్ద ఇంటికి చిన్న కోడల్ని కదా. ఈ ఇంటి చిన్న కొడుకు తాళి కట్టింది నా మెడలోనే కదా. నా ధైర్యానికి ఇది సరిపోతుందా? లేకపోతే ఆయన్ని కూడా పిలిచి పక్కనే నిలబెట్టుకొని ఇంకా ధైర్యంగా చెప్పాలా? అమ్మా వైదేహి, ఏంటమ్మా? లేకపోతే ఏంటమ్మా? నాకు లేని ఆలోచనల్ని ఉన్నాయనుకొని ఏదేదో ఊహించుకుంటే దానికి నేనేం చేయను? అయినా నువ్వేం భయపడొద్దమ్మా.
నేనేం మారిపోలేదు. నా వల్ల చెల్లెలి కాపురానికి ఎలాంటి సమస్య ఉండదు. మీకిచ్చిన మాట ప్రకారం ఆయన చెల్లెలు సంతోషంగా ఉండేలా చూడటానికే ప్రయత్నిస్తున్నాను. అనుకున్నా చివరికి ఇలాంటి ట్విస్ట్ ఏదో ఇస్తావని. నువ్వు మారవక్క. నీకోసం తప్పిస్తే నువ్వు అందరి కోసం ఆలోచిస్తావు. చిచ్చే. మరైతే తాళిబొట్టు తీయడానికేంటే నీకు? అత్తయ్య మళ్ళీ ఎందుకు గొడవ పెడుతున్నారు? ఇది మనీళ్ళు కాదు. ఎవరైనా వింటే మళ్ళీ 1-2 సమస్యలు వస్తాయి. ఇప్పుడు మాత్రం తెలీదనుకుంటున్నావా? ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు మొత్తం అందరికీ తెలిసిపోతుంది. అడగవే, చెల్లెలి కోసం అంత ఆలోచించేదే అయితే ఇంకా తాళిబొట్టు ఎందుకు తీయట్లేదు? అడుగో. తీయను. నేనే కాదు, భర్త బతికుండగా ఏ భార్య తాళిబొట్టు తీయదు. నువ్వు ఒకప్పుడు ముత్తైదువుగా ఉన్నావు. భర్త పోయి తాళిబొట్టుకి దూరం అయ్యావు. ఈ విషయం నీకు తెలీదా నాన్నమ్మా? మీరేం చేయమన్నా చేస్తాను. నేనిక్కడుంటే మీకు భయంగా ఉందా? తీసుకెళ్ళండి, వచ్చేస్తాను. కానీ ఈ తాళిబొట్టు మాత్రం తీయను. నాలో ఊపిరి ఉన్నంత వరకు ఇది నాతోనే ఉంటుంది. దీన్ని ఎవ్వరూ దూరం చేయలేరు. చెయ్యనివ్వను. ఏమైంది? ఏం లేదు బామ్మగారు. గదిలో తలుపులేసుకుని మాట్లాడుకున్నంత మాత్రాన ఏమీ తెలుసుకోలేననుకున్నారా? సియాకి పనులేవీ చేత కావడం లేదని నా కోడలేదో అంది. దాని గురించి మీరందరూ సియాని తిడుతున్నారా? నాకు అర్థమైపోయింది. చూడమ్మా, మీ అత్తయ్య పెద్ద కోడల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అదెలా ఉందో నువ్వు చూసావు కదా. కనీసం చిన్న కోడలైనా పనిమంతురాలు, బాధ్యత తెలిసింది వస్తే చాలనుకుంది. మీ అక్కలాగా. అర్థమైంది బామ్మగారు. సినిమా హీరోయిన్ అయ్యేదాకా అన్నింటికీ ఊకొడతాను. ఒక్క ఛాన్స్ వచ్చాక మళ్ళీ వీళ్ళ వంక చూసే పనే ఉండదు. సరే, మీరందరూ విశ్రాంతి తీసుకోండి. వైదేహి, మీ అమ్మా నాన్నలకి ఏమేం వంటలంటే ఇష్టమో అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. అక్క, నాకిష్టమైన వంటలు కూడా చేద్దాం పద. నేను కూడా వస్తానమ్మా. పద. ఏంటి నువ్వెక్కడికి? ఇప్పటికే ఏ పని చేయడం లేదు అంటున్నారు బామ్మగారు. అక్క అమ్మ చేసేటప్పుడు పక్కనే ఉండి చూడని. తర్వాత చూద్దు గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటి నానమ్మా? నీ మొగుడుతో నువ్వెలా ఉంటున్నావు?
బాగానే ఉంటున్నాను. బాగానే అంటే ఎలా? అసలు మీ శోభనం అయిందా? అప్పుడే చెప్పాను కదా. నోర్మోయ్. నిజం నానమ్మా. ఏ నిజంగా మీ ఇద్దరి మధ్య ఆ కార్యం గనక జరుగుంటే నిన్ను పట్టించుకోకుండా నీ మొగుడు ఉండేవాడు కాదు, ఈ ఇంటిని పట్టించుకోకుండా నువ్వుండేదానివి కాదు. ఇదంతా నీ సొంతమన్న భావన నీకింకా రాలేదే. అంటే ఏంటర్థం? ఏమీ కానట్టే. నా ముందు తలదించుకుని ఏం లాభమే? సిగ్గుతో నీ మొగుడు ముందు తలదించుకునుంటే బావుండేది. లాభం లేదు. నిన్నిలాగే వదిలేస్తే ఏ సంబంధం లేనట్టు నువ్వు మిగిలిపోతావు.